హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు మనం మన వంటింట్లో బేసన్ లడ్డు అండి, అది కూడా స్వీట్ షాప్ లో లాగా ఉండే బేసన్ లడ్డు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఒక పావు గంట కేటాయిస్తే మనకి ఒక 2 కప్పులకి కేజీ లడ్డు అనేది వస్తుందండి. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి. ముందుగా శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి ఇది చాలా మెత్తగా ఉండాలి, జల్లించుకోవాలండి కంపల్సరీగా. జల్లించుకున్న తర్వాత ఇక్కడ నేను 2 కప్పుల వరకు శనగపిండి అనేది తీసుకుంటున్నాను. ఇది ఈ కప్పు 100 గ్రాముల కప్పు అండి, అంటే మనకి 200 గ్రాముల వరకు తీసుకున్నాను. అలాగే పంచదార, ఈ పంచదారని నేను పౌడర్ చేసుకున్నానండి. పంచదార పౌడర్ని 1 కప్పు ఫుల్గా వేసి ఇంకొక కప్పు ముప్పావు వరకు వేసానండి, అంటే ఇది పావు తక్కువ 2 కప్పులు. ఇది కూడా కొలిచి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి. 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు నూనె వేసుకోవాలి. ఇందులో కంపల్సరిగా నూనె అనేది వేసుకోవాలండి, అప్పుడే లడ్డు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నూనె ఎటువంటి వాసన లేని సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి. వేరుశనగ అలాంటివి వేసుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ ఆ వాసనకి టేస్ట్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండి తీసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి శనగపప్పుని పిండి పట్టించుకుని ఆ పిండి అనేది వాడుకుంటున్నానండి. ఇప్పుడు బయట కొన్న పిండి సరిగా ఉండట్లేదు, కాబట్టి మనమే ఇంట్లో పిండి ఆడించుకోవడం వల్ల, ఈ విధంగా పిండి పట్టించుకుని వాడుకోవడం వల్ల మనం ఏ వంట చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ శనగపిండి అంతా కూడా వేసుకుని ఇది కలుపుతూ ఉండాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. చూసారు కదా, ముందు గట్టిగా ఉన్నా కూడా తర్వాత పిండి అనేది ఈ విధంగా జారుగా తయారవుతుంది. ఇది వేగే కొద్దీ ఇంకా జారుగా అవుతుందండి. కాబట్టి మీరు గట్టిగా ఉందని ఇంకా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోక్కర్లేదు. ఇదంతా కూడా ఈ విధంగా బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి వాసన వచ్చే వరకు ఇదంతా కూడా వేయించుకోవాలి. పిండి వేగడంలోనే లడ్డు టేస్ట్ అనేది ఉంటుందండి. మనకి పిండి వేగింది అని తెలియడానికి ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకున్నప్పుడు, ఈ విధంగా మనం వాటర్ వేసుకున్నప్పుడు చిటపటమని సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వేగినట్లు. ఈ విధంగా పిండిని మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి పిండి వేగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో షుగర్ పౌడర్ వేసుకుందామండి. షుగర్ పౌడర్ ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే ఇది పాకం అనేది వచ్చేస్తుందండి. పాకం వస్తే లడ్డు అనేది మారిపోతుందండి. కాబట్టి మనం కంపల్సరిగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం పంచదార పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు ఫుల్గా వేసాను, అలాగే ఇంకొక కప్పు ముప్పావు వంతు వరకు వేసాను. ఇది నాకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలని నేను ఇంత వేసుకున్నానండి. మీరైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, 1.5 వేసుకుంటే సరిపోతుంది. అందులోనే నేను కొంచెం యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకోవడం జరిగింది. అదంతా కూడా వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీనిని కొంచెం బాగా చల్లారనివ్వాలి. ఇది ఈ వేడికి పంచదార అనేది కరిగిపోతుంది. కరిగిపోయి మనకి చక్కగా పిండి ముద్ద అనేది తయారవుతుంది. ఈ విధంగా గరిటెతో చల్లారే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. తర్వాత మనం లడ్డూలు అనేవి చుట్టుకోవచ్చు. ఇది బాగా చల్లారిపోనివ్వాలి, లేదంటే వేడికి అడుగున కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇది చల్లారే వరకు అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా
షుగరు పిండి అంతా కూడా ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంది కదా, చూడండి చక్కగా అంతా కలిసిపోయింది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దలుగా ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కొంచెం పిండి అనేది ఈ విధంగా మెత్తగా ఉంది కదా, ఇది చల్లారితే పర్ఫెక్ట్ అయిన కన్సిస్టెన్సీకి వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం లడ్డూలు అనేవి తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి ఏ సైజు అయితే కావాలో ఆ సైజు చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఈ విధంగా శనగపిండి లడ్డు, బేసన్ లడ్డు అంటారండి దీన్ని. ఈ బేసన్ లడ్డూని ఈ విధంగా ఈజీగా చేసేసుకోండి. ఒకవేళ మీకు పిండి అనేది గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం షుగర్ వేసి కలుపుకోవడం వల్ల కొంచెం వేడికి కరిగిపోయి ఇది పిండి అనేది లూజ్గా వచ్చేస్తుంది. ఈ టిప్స్ పాటించి మీరు కూడా బేసన్ లడ్డూని ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఇది. మనకి పర్ఫెక్ట్గా పిండి ఉంది అనడానికి గుర్తుగా చూస్తారు కదా ఎంత షైనీగా లడ్డు అనేది వస్తుందో. ఇది కొంచెం వేడిగా ఉందండి. ఈ వేడిగా ఉండడం వల్ల లడ్డు అనేది ఇలా ఉంది. కొంచెం చల్లారితే ఇది పర్ఫెక్ట్గా గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా లడ్డూలు అనేవి తయారు చేసేసుకోవడమే. చూసారు కదా, ఇప్పుడు అన్నీ ఈ విధంగా మనం లడ్డూలు అనేవి తయారు చేసేసుకున్నాం. ఇవి కొంచెం వేడిగా ఉన్నాయండి కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. పూర్తిగా చల్లారితే మనకి పర్ఫెక్ట్ అయిన రౌండ్గా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీనిపైన డెకరేట్ చేసుకుందామండి. ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే కూడా సిల్వర్ ఫాయిల్ కూడా వేసుకోవచ్చు. సిల్వర్ ఫాయిల్ వేసుకోవడం వల్ల మనకి లడ్డూలు అనేవి చాలా బాగుంటాయండి. చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది. వస్తుంది థర్టీ చూసారు కదా, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బేసన్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బేసన్ లడ్డు రెడీ అయిపోయింది. ఇంకా తినడమేనండి ఆలస్యం. మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి.